హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ శివకేశవులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వాతిరామ్. ఇంకా ఇప్పటి వరకైతే నేను కార్తీక మాసం గురించి, కార్తీక మాస పురాణం 2 అధ్యాయాలైతే ముందు వీడియోస్లో పెట్టానండి. ఇక రేపటి కోసం 3వ అధ్యాయం ముందుగానే అప్లోడ్ చేద్దాం అనుకొని ఈ వీడియోనైతే చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూశాక చిన్న లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా కార్తీక పురాణము 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యము చేరుతురు. కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించు కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మండలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడవు తత్వనిష్ఠుడు అనొక బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంపై భయంకర ముఖములతో, దీర్ఘకేశములతో, బలిష్టంబులైన కూరలతో, నల్లని బాణపొట్టలతో చూచువారికి అతి భయంకరముగా రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచుంటు విప్రుడు ఆ వటవృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజా వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో, ఆర్తనాద, పారాయణ, అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పడుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నాకు రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకి రాక్షస రూపములు కలిగెను అని వృత్తాంతము తెలుపుడు అని పలుకగా, వారు విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగిను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడను అని గర్వము గలవాడనై ఉంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొంచును. దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లోబ్ధుడనై లోక ఆటంకుడుగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమానారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని. అందులకు ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకుంటివి. కాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగాక
అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన ఆ అపరాధము క్షమింపమని వానిని ప్రార్థించి తిని. అందులకతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలము సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపము నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనులట్టు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించి వాడెను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను. నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేయెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో అర్చకునిగా ఉంటిని. కట్టుబట్టలతో తిరుగుతుండెను. భగవంతునికి దీపధూప నైవేద్యాలైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన తినుబండారాలను నా ఉంపుడు గత్తెలకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడవు ఆ విప్రుడు పిశాచముల తీనాలాపలను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుము. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరి నదిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు పోయిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానము ఆచరించాలి. తృతీయ అధ్యాయము 3వ రోజు పారాయణం సమాప్తం.